శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఎంతో బాధతో ఉన్నటువంటి వాళ్ళని చిరంజీవి గారు వెళ్ళి హత్తుకుంటూ ఉంటారనమాట. తద్వారా వాళ్ళు కాస్త రిలీఫ్ అయిపోయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని ఏడవడం ద్వారానో, సంతోషం వ్యక్తం చేయడం ద్వారానో మనసులో ఉన్నటువంటి బాధని బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది మనం సినిమాలో చూసాం. అయితే నిజ జీవితంలో కూడా ఈ స్పర్శ అనేది మనుషుల్ని ప్రభావితం చేస్తుందా, ఎలాంటి వ్యక్తులని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తన రెడ్డి. పసిపిల్లలుగా ఉన్నటువంటి పిల్లలు అమ్మ ఎత్తుకోగానే అమ్మ స్పర్శని గుర్తుపట్టగలుగుతారు. ఎత్తుకుంది అమ్మే అని అర్థమైపోయి వాళ్ళు ఏడుపును ఆపేయటం మనం గమనిస్తూనే ఉంటాం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి స్పర్శ పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తుందో అదేవిధంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి చేరిన తర్వాత అదే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళని గట్టిగా హత్తుకోవటం కానీ, వాళ్ళ నుదిరిపైన చేయి వేసి నిమ్మరటం కానీ, వాళ్ళ ఒళ్ళో తలపెట్టుకోవటం కానీ, వాళ్ళ కాళ్ళు పట్టడం కానీ ఇలాంటి పని చేసినప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆనందానికి గురి అయ్యామో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు కూడా అంతకు మించినటువంటి ఆనందానికి గురి అవుతారట. ఇలా గురి అవ్వటానికి కారణం ఏంటి అంటే స్పర్శ. కేవలం ఈ పిల్లలు తల్లిదండ్రులని స్పృశించటం ద్వారానే చాలా తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నంత ఆనందానికి గురి అవుతారట. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక మీ ఇంట్లో ఉన్నట్టయితే మీరు గమనిస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళో, నాన్న దగ్గరికి వెళ్ళో, నాన్న మందులు వేసుకున్నావా, అన్నం తిన్నావా అని చెప్పి వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళ భుజం పైన చేయి వేసి ప్రేమతో మాట్లాడి చూడండి, ఎంత ఉప్పొంగిపోతారో. వాళ్ళు దాచుకోవాలనుకున్న వాళ్ళ ముఖ కవలికలు దాచిపెట్టలేవు. వాళ్ళు ఎంతో మురిసిపోతారు, ఆనందపడిపోతారు. ఇది తల్లి పిల్లలకి, తండ్రి పిల్లలకి సంబంధించినటువంటి స్పర్శ అయితే ఇలాంటి స్పర్శే అన్నా తమ్ముళ్ళ మధ్య, అక్కా చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య కూడా, స్నేహితుల మధ్య కూడా ఈ స్పర్శ అనేది పెద్ద పాత్రని పోషిస్తుందట. ఎప్పుడైతే మనము బాగా ఇష్టమైనటువంటి స్నేహితులు, అధికంగా నమ్మినటువంటి స్నేహితులు ఉంటారో వాళ్ళ దగ్గర మన బాధని వ్యక్తపరచగలుగుతాం. ఎందుకంటే వాళ్ళని విపరీతంగా నమ్మాము కాబట్టి, వాళ్ళని అత్యంత సన్నిహితంగా భావించాము కాబట్టి, మనల్ని వాళ్ళే పూర్తిగా అర్థం చేసుకుంటారు అని మన మనసుకు తెలుసు కాబట్టి, ఎక్కడి నుంచో మోసుకొస్తున్న దుఃఖాన్ని అంతా కూడా ఎవరి ముందు ఏడ్చినా, ఎవరి ముందు బాధపడ్డా పరువు పోతుందేమో అని పదిలంగా గుండె నిండా భారాన్నంతా మోసుకొచ్చి అత్యంత ప్రియమైనటువంటి స్నేహితులు, అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తులు కళ్ళ ఎదుట పడగానే వాళ్ళని పట్టుకొని బోరున ఏడ్చేస్తాము. వాళ్ళ స్పర్శ, వాళ్ళు మనల్ని హత్తుకునేటువంటి విధానము, మన చేతిలో చేయి వేసి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి మనకు తెలియకుండానే మనల్ని కాస్త నెమ్మదించేలాగా చేస్తుంది. ఈ స్పర్శకి మనల్ని తేలికపరిచేటువంటి గుణం ఉంది. కానీ మన భారతీయ సంప్రదాయంలో ఎవరిని కూడా చేతిలో చేయి వేసి ముట్టుకోకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఎక్కడైనా ఎవరితో మాట్లాడినా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పాలి తప్ప అనవసరంగా ఎవరిని హత్తుకోవటం కానీ, చేతిలో చేయి వేసి మాట్లాడటం కానీ సరైనటువంటి పద్ధతి కాదు అనేది మన భారతీయ సంస్కృతిలో ఉంది. అయితే ఇది అందరి విషయాల్లో కాదండి. ఎవరైతే దూరపు వాళ్ళు, బయటి వాళ్ళు, వాళ్ళకి మనకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనుకునేటువంటి వ్యక్తుల మధ్య చేతిలో చేయి వేసి మాట్లాడకూడదు, హత్తుకోకూడదు అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. దాని వెనక కూడా చాలా గొప్ప విశ్లేషణే ఉంది. ఎందుకు అంటే శరీరానికి గుర్తు పెట్టుకునేటువంటి తత్వం ఉంటుందట. ఎవరిని ఎప్పుడు ఎలాంటి స్పర్శతో ముట్టుకున్నాము ఈ స్పర్శ అనేది సేవ్ చేసి పెట్టుకుంటుందట. ఆ స్పర్శ ఎప్పుడు ఎలాంటి సందర్భాలకి దారి తీయవచ్చో చెప్పలేము కాబట్టి అనవసరంగా ఎవరిని స్పృశించకూడదు, స్పర్శించకూడదు అనేటువంటిది చెప్పారు పెద్దలు. దాని వెనక మనకు అందనటువంటి అతి పెద్ద సైన్స్, శాస్త్రీయత దాగి ఉన్నాయి. సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం స్పర్శించటం గురించి మాట్లాడుకుంటున్నాము, స్పర్శించకపోవటం గురించి కాదు, స్పర్శించటం గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి ఎలాంటి వాళ్ళని మనం పూర్తిగా అర్హతతో ఆనందదాయకంగా స్పృశించవచ్చో పరిశీలిస్తే, ముఖ్యంగా చిన్న పిల్లలని, తల్లిదండ్రులని, ఇంకా భార్యాభర్తల విషయంలో, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెల విషయంలో, అలాగే స్నేహితుల విషయంలో వీళ్ళని స్పృశించినప్పుడు, వీళ్ళు మనల్ని స్పృశించినప్పుడు మానసికంగా తేలికైపోతాం. తెలియకుండానే ఎంతో మధుర భావనకి గురి అవుతాం. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ అన్నా చెల్లెల్లో, అక్కా తమ్ముళ్ళు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని దగ్గరగా తీసుకొని ప్రేమతో తలని మురుతూ, వెన్ను తడుతూ మీరు చెప్పాలనుకునేటువంటి విషయాలు చెప్పండి. తొందరగా వాళ్ళ మనసు 10 నిమిషాల్లో తేలిక పడే వాళ్ళు కాస్త 5 నిమిషాల్లోనే తేలిక పడిపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య స్పర్శ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భార్య భర్తను కానీ, భర్త భార్యని కానీ ఉద్వేగభరితమైనటువంటి క్షణాలలో స్పర్శ ద్వారా తేలికపరచగలిగే శక్తి భార్యాభర్త ఒకరి పట్ల ఒకరు, భార్యాభర్తలు ఇద్దరూ స్వీకరించాలి. ఎన్నో అంశాలని చూసి ఉండొచ్చు, ఏవేవో మనసులో నిక్షిప్తమై ఉండొచ్చు, అనుకోని సంఘటనలు బాధకి గురి చేయవచ్చు. నా జీవితంలో ఇది లేదే, ఇలా జరిగిందే, నేను ఇది కూలిపోయానే అనేటువంటి భావనకి
గురి కావచ్చు. భార్యకి భర్త, భర్తకి భార్య ఎలా ఉండాలట అంటే ఒకరికి ఒకరు సైన్యమై బలగమై గొడుగై రక్షిస్తున్నట్టుగా ఉండాలట. అలా ఉండాలి అంటే ఈ స్పర్శ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. స్పర్శ అనగానే తల నిమరవచ్చు, భుజం తట్టవచ్చు, వెన్ను తట్టవచ్చు, చేతిలో చేయి వేసి మాట్లాడవచ్చు, చేతులు నిమురుతూ నేనున్నాను అనేటువంటి ధైర్యం ఇస్తూ మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని మరింత ధైర్యవంతులుగా మార్చగలిగేటువంటివి. వీటికి ఏమైనా డబ్బులతో పనుందా చెప్పండి? వీటి కోసం కావాల్సింది కాస్త సమయము, ఓపిక, అవతలి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అని పరిశీలించేటువంటి గుణం కావాలి. అంతే తప్ప దీనికి డబ్బుతో పనుందా చెప్పండి? మీకు బాగా కావలసినటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి వ్యక్తులు అనుకున్నటువంటి వాళ్ళని కాస్త ఓపికగా మీ హక్కున చేర్చుకోవాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి గుణం మీ దగ్గర ఉండాలే కానీ మీరు ఈ స్పర్శ ద్వారా ఎప్పుడెప్పుడు మానసిక ధైర్యం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుందో అప్పుడప్పుడు వాళ్ళని మీరు వెన్ను తడుతూ, అలాంటి సందర్భాలను గుర్తెరిగి వాళ్ళని వెన్ను తడుతూ కాస్త దగ్గరగా తీసుకొని మాట్లాడుతూ నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏమాత్రం భయపడకు, నేను లేననుకుంటున్నావా ఏమి అని చెప్పి ప్రేమగా మాట్లాడండి. ఫస్ట్ నవ్వుతూ నువ్వు ఉంటే ఏంటి, ఏం చేస్తావు అని చెప్పి సరదాగా అంటారేమో, కానీ ఆ తర్వాత ఆ మాటలు గుర్తు తెచ్చుకొని పదే పదే మురిసిపోతూ మరింత ధైర్యంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. నా కోసం ఒకరున్నారు, నా కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు అనేటువంటి భరోసాతో మరింత బాధ్యతాయుతంగా వాళ్ళ పనులని నెరవేరుస్తూ ఉంటారు. అందుకోసమని స్పర్శని తక్కువగా అంచనా వేయకండి. స్పర్శ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. చిన్నదానికే బాధపడుతున్నావా అని చెప్పి సమస్యని తేలికపరుస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపవచ్చు. ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఇలాంటి విషయాలు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఈ స్పర్శను కూడా మాట్లాడుకుంటున్నాం. స్పర్శ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి మూగ జీవాలను కావచ్చు, చిన్నపిల్లలను కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, ప్రియమైనటువంటి స్నేహితులను కావచ్చు, ఖచ్చితంగా అవసరమైన మేరకు ఏ ఏ సందర్భాలలో వాళ్ళ పరిస్థితులను పరిశీలించుకుంటూ వాళ్ళకి మన స్పర్శ ఓదార్పునివ్వగలుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని స్వాంతన అందించేటువంటి ప్రయత్నం చేయండి. ధూర్త లక్షణంతో, దుర్మార్గపు దృష్టితో మాత్రం చూడకండి. దుర్మార్గపు లక్షణాలతో మాత్రం స్పృశించకండి. నిజమైనటువంటి తల్లి లాంటి మనసుతో, నిజమైనటువంటి తండ్రి లాంటి ప్రేమతో, అక్కా చెల్లెళ్ళ, అన్నా తమ్ముళ్ళం లాంటి ప్రేమతో మాత్రమే స్పృశించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ మనసుని తేలికపరిచే విధంగా మీ స్పర్శ అనేది ఉండాలి తప్ప వాళ్ళకి లేనిపోని అనుమానాన్ని రేకెత్తించే విధంగా వీళ్ళేంటి నన్ను ముట్టుకున్నారు అనేటువంటి సంశయంలో ముంచెత్తి లేనిపోని అనుమానాలు కలిగించేలాగా అనవసరమైనటువంటి స్పర్శలు మాత్రం చేయకండి. అవసరమో లేదో చూసుకోండి. లేదు మీ వల్ల కాదు అనుకుంటే మీకన్నా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి అప్పచెప్పండి. కాస్త నిశ్చలమైపోతారు, నిదానతకి వచ్చేస్తారు. మనుషులన్నాక చాలా సహజం ఎన్నో రకాల పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితం అనేటువంటి పదం ఒక చిన్న సెంటెన్స్ గానే చెప్పుకుంటాం, కానీ అది ఎన్నో విషయాల కలయికతో ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ముందు వెనకలవ్వడము, ఎగుడు దిగుడుగా మారడము, బాధ సంతోషాలు రావటము, కోపం తాపం రావటము, ఇవన్నీ చాలా సహజమే కదా. అలా జరుగుతున్నప్పుడు ఏ ఏ సందర్భాలలో ఎలా నియంత్రించుకోవాలి, నియంత్రించుకోలేనటువంటి పరిస్థితిలో అతి సన్నిహితుల దగ్గర గనక ఉంటే వాళ్ళ స్పర్శతో కాస్త తేలిక పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మానసికంగా కుంగుబాటుకు లేదంటే తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నట్టుగా అనిపించినట్లయితే మీ స్పర్శ ద్వారా వాళ్ళని మళ్ళీ ప్రభావితం చేసే విధంగా నడుచుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.